మరికొద్ది నిమిషాల్లో ప్రచార గడువు ముగుస్తున్న తరుణంలో మరొక్కసారి పులివెందుల ఒంటిమిట్ట ప్రజలకు ఓటర్లకు వాస్తవాలను గ్రహించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గడిచిన వారం 10 రోజులుగా పులివెందులలో జరుగుతూ ఉన్న సంఘటనలన్నీ కూడా పరిశీలించమని చెప్పి పులివెందుల రూరల్ మండల ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ యంత్రాంగం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, పతాక స్థాయిలో అధికార దుర్వినియోగం ఏ రకంగా చేశారో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్న పులివెందులను, అత్యంత ప్రశాంతంగా ఉన్న పులివెందులలో ఇవాళ రక్తపాతం పారే పరిస్థితికి తీసుకొచ్చారు. విచ్చలవిడి దౌర్జన్యం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి కారణమైన వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. గడిచిన 10 రోజుల్లో జరిగిన ప్రతి సంఘటన మనం పరిశీలిస్తే ఆగస్టు 5వ తారీఖున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి గారి మీద, అదేవిధంగా అదే వివాహంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అమరేష్ రెడ్డి ఇతరులపైన తీవ్రమైన దాడి ఒక డెకాయిడ్ బ్యాచ్ వచ్చి చేసింది. దాదాపు 30 మంది రాళ్లతో వచ్చి తీవ్రమైన దాడి చేయడం జరిగింది. అదే బ్యాచ్ మరికొంతమంది ఇంకా అదనంగా చేరి ఆగస్టు 6వ తేదీ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద, వేల్పుల రాము గారి మీద అత్యంత తీవ్రమైన దాడి, అంటే హత్యాయత్నం చేసినారు. ఏమరపాటు జరిగినా, ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు పోయిండే పరిస్థితి. మరి ఇంత ఘోరమైన దాడులు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డెకాయిట్ బ్యాచీలు చేస్తే ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మరి వారి చిత్తశుద్ధి ఇక్కడే కనిపిస్తూ ఉంది కదా. మరోవైపు ఆ రోజు ఎమ్మెల్సీ గారిపైన, వేల్పుల రాము పైన దాడి జరిగితే దానికి కౌంటర్ కేస్, మళ్ళా వాస్తవాన్ని కేసు కట్టారు, అరెస్ట్ లేదు. ఒక అభూత కల్పన ఒకటి క్రియేట్ చేసినాడు. ఒక ధనుంజయ్ అనే ఒక వేముల వ్యక్తి మీద రాము అండ్ హేమాద్రి తిట్టినట్టు, కొట్టినట్టు, వాళ్ళతో పాటు ఇంకా 50 మంది కొట్టినట్టు ఒక కల్పితమైన కథ క్రియేట్ చేసినారు. ఆ కథ ఆధారంగా ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసినారు. ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసి ఎస్సీ ఎస్టీ సెక్షన్ యాక్ట్లు పెట్టారు, 307 యాక్ట్ పెట్టారు. దాదాపు రాము, హేమాద్రి కాకుండా మరొక 50 మంది ఇతరులు అని చెప్పి పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసెస్. ఈ 50 మంది ఇతరులు అంటే ఏ రకంగా అంటే, బస్సు ఉంటే, ఖాళీ బస్సు ఉంటే బస్సులో సీటు పైన ఖర్చీఫ్ ఏ రకంగా వేస్తామో ఆ మాదిరి ఈ 50 మందిని రిజర్వ్ చేసుకున్నారు మన పులివెందుల పోలీసులు. ఎవరిని కావాలంటే వాళ్ళను. పులివెందుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే క్రియాశీలకంగా గ్రామంలో ఉన్నారో వాళ్ళందరినీ ఆ 50 మంది ఇతరుల కేటగిరీ కింద ఎత్తి రిమాండ్కి పెట్టాలా. రిమాండ్కు పెట్టి ఎలక్షనీరింగ్ బలహీనం చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే ఒక కుటిల పన్నాగం. ఇప్పటికే అందులో భాగంగా 9 మందిని రిమాండ్కి పెట్టారు. ఇంకా విపరీతంగా గాలింపులు చేస్తూ ఉన్నారు మా పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం. ఒక అక్రమ కేసు కట్టి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేసి రిమాండ్కి పెడతా ఉన్నారు. ఎంత దారుణమైన, అన్యాయమైన పోలీసింగ్ పులివెందుల్లో ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద దాడి జరిగితే, మా కార్యకర్తలందరూ తీవ్రమైన ఆగ్రహానికి గురైతే నేను వాళ్ళందరినీ సముదాయించి ఒక పీస్ ర్యాలీ చేశాం. అది కూడా ఎస్పీ గారికి చెప్పి చేశాం. ఎస్పీ గారికి చెప్పి ఇట్లా పీస్ ర్యాలీ చేస్తాం, మా కార్యకర్తలపైన జరిగిన దాడికి సంఘీభావంగా ఒక పీస్ ర్యాలీ చేస్తామంటే ఆ చెప్పి చేసినా కూడా 150 మంది మీద మళ్ళీ కేసులు కట్టినారు ఆ ర్యాలీ చేసినందుకు. మా పార్టీ ఎంపీపీ ఒకరు టీడీపీలోకి పోతా ఉంటే ఫోన్ చేసి, ఎందుకయ్యా
వైఎస్ఆర్సీపీ బీఫామ్లో గెలిచినావు, వైస్ ఎంపీపీగా నీకు పార్టీ గుర్తింపు ఇచ్చింది, నిన్ను బాగా చూసుకుంది, ఎందుకయ్యా నువ్వు పార్టీకి మారుతా ఉన్నావని అడిగితే దానికి మళ్ళా ఒక ఫాల్స్ కేసు కట్టినారు. ఇష్టం వచ్చినట్టు కేసులు కట్టడం, ఇష్టం వచ్చినట్టు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టడం, పులివెందుల మండలంలో ఉన్న యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం. నిజంగా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే, మీరు సూపర్ 6 సూపర్ 7 అమలు చేసినామని మీరు అనుకుంటే, మీ పర్ఫార్మెన్స్ పైన మీకు నమ్మకం ఉంటే ఇన్ని అక్రమ కేసులు పెట్టాలన్నా మా వాళ్ళ మీద, ఇన్ని బైండోవర్లు చేయాలనా, ఇంతగా భారీ కుట్రలు పన్ని పోలింగ్ బూతులనే మార్చేయాలనా? ఇవన్నీ అవసరమా? నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే. అవి లేవు కాబట్టి, మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, బలహీనంగా ఉన్నారు కాబట్టి మీ బలహీనత నుంచి ఇటువంటి దాడులు వస్తూ ఉన్నాయి, మీ బలం నుంచి కాదు. ఇవాళ ఈ పోలింగ్ బూతుల షిఫ్టింగ్ అనేది కూడా అతిపెద్ద కుట్ర. అంటే పోలింగ్ శాతంను డ్రాప్ చేయాలా, పోలింగ్ శాతం పడిపోవాలా, బూతులను క్యాప్చర్ చేయాలా, తమ వశం చేసుకోవాలన్న ఒక కుట్ర, ఒక పన్నాగంతో ఈ పోలింగ్ బూతులను పూర్తిగా అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ పూర్తిగా కొల్యూడై ఈ మాదిరి పోలింగ్ బూతులను పూర్తిగా మార్చడం జరిగింది. నిన్నటి దినాన మేమందరం నల్గొండవారిపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం. నిన్న సాయంత్రం వెళ్ళినప్పుడు ప్రజలందరూ చెప్తా ఉన్నారు, ఎంత అన్యాయము, మా ఊర్లో ఎదుగో పక్కనే పోలింగ్ బూత్ ఉంది, 630 మంది మేము ఉన్నాం ఇక్కడ నుంచి, కానీ ఒక్క ఓటు కూడా మా పోలింగ్ బూత్లో మాకు లేదు, అందరం 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్కనున్న నల్లపరెడ్డిపల్లికి పోవాల్సిన పరిస్థితి, ఎంత అన్యాయము. ఈ 4 కిలోమీటర్లు అంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజలు, ఈ మాదిరి మేము ఆ 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోయే పరిస్థితి చేస్తే టీడీపీకి సంబంధించిన రౌడీలు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు అడ్డుకొని వాళ్ళని పోలింగ్కు పోకుండా అడ్డుకుంటారు, పోలీసులు వాళ్ళకు ఒత్తాస పలుకుతారు, తద్వారా పోలింగ్ శాతం పడిపోయే ప్రమాదం ఉంది. ఆ ఒక్క నల్లగొండవారిపల్లి గ్రామంలో మీరు ఒక్కసారి పాత రికార్డులు చూడండి, మొన్నటి ఎన్నికలు చూడండి, 2019 ఎన్నికలు చూడండి, 2024 ఎన్నికలు చూడండి, 400 నుంచి 450 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే ఆ ఒక్క బూత్లోనే వస్తుంది. అటువంటివి 6 పోలింగ్ బూత్స్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ చేసి పారేసినారు పోలింగ్ శాతం తగ్గడానికి. అంటే ఇన్ని బైండ్ ఓవర్ కేసులు ఒక పక్క పెడతా ఉన్నారు, ఇన్ని నాన్ బెయిలబుల్ కేసులు, ఫాల్స్ కేసులు ఒక పక్క పెడతా ఉన్నారు, ఈ మాదిరి హత్యాయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు మళ్ళా పోలింగ్ బూతులు ప్రజలకు ఇంకా సౌలభ్యం పెంచాలే కానీ ఈ మాదిరి ప్రజలకు అసౌకర్యంగా ఎక్కడా చేయకూడదు. మరి ఇంత ఘోరంగా ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉన్నారే ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఎన్నికల కమిషను కొల్యూడయ్యి, మరి దీన్ని ఎన్నికలను నిజంగా అంటారా? ప్రతి ఒక్కరం ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏమైనా మాట్లాడితే మా అభివృద్ధి చూసి ఓటేయండి అంటారు. నిజంగా వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారంటే, అభివృద్ధి చేసినామని చెప్పుకుంటే ఒక 100 సార్లు చెప్పుకుంటే ప్రజలు ఏమైనా నమ్ముతారని ఏమైనా అపోహలో ఉన్నారేమో. ప్రజలకు, పులివెందుల ప్రజలకు మరీ ముఖ్యంగా స్పెసిఫిక్గా బాగా తెలుసు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ ఇక్కడ అభివృద్ధి చేయలేదన్న విషయం తెలుసు. ఈ ప్రాంతం బాగుందంటే, ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అభివృద్ధి చెందింది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఎక్కడో శ్రీశైలం, ఎక్కడో కృష్ణా నీళ్లు, ఆ కృష్ణా నీటిని ఈ ప్రాంతానికి సిబిఆర్కి కానీ పైడిపాలెంకి కానీ తీసుకొచ్చింది ఎవరు? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సిబిఆర్కు పైడిపాలెంకు నీళ్లు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీకేఎల్ఐకి, అదేవిధంగా సిబిఆర్ పైడిపాలెం పరిధిలో ఉన్న పీబీసీ, అదేవిధంగా సిబిఆర్ పరిధిలో ఉన్న లింగాల బ్రాంచ్ కెనాల్కు మొత్తం అన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలు పెట్టి ప్రతి గ్రామానికి ఆ వచ్చిన కృష్ణా నీటిని అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. ఈ మాదిరి వాళ్ళిద్దరి హయాంలోనే ఈ ప్రాంతం సాగునీటి రంగంలో అభివృద్ధి చెందింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరటి రైతుల కోసం ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కాంప్లెక్స్ కట్టించాడు. ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించారు కూడా, ఇప్పటి వరకు దాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను వెనక్కి పంపించింది ఈ ప్రభుత్వం.
ఏమనంటే మళ్ళీ మేము అభివృద్ధి చేసినామంటారు. ఏం అభివృద్ధి? ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ వలన ఏం లాభం జరిగిందంటే ఒక్క లాభం జరగల. బాగా ఉన్న పల్లెలను, ప్రశాంతంగా పచ్చగా ఉన్న పల్లెల్లో ఇవాళ రక్తపాతం సృష్టిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించండి, వీరి పనులు, వీరి వేషాలు గమనించమని చెప్పి పులివెందుల మండల ప్రజలను మనవి చేసుకుంటా ఉన్నాం. నిజంగా పొరపాటునో గ్రహపాటునో వాళ్ళను బలపరిస్తే పులివెందుల దౌర్జన్యాలకు నిలయమైపోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతము ఎన్నో సంవత్సరాలుగా అత్యంత ప్రశాంతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. ఇటువంటి ప్రాంతాన్ని వ్యవసాయం బాగుంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అరటి, పెద్ద ఎత్తున చీనీ సాగుంది. నీళ్లు బాగున్నాయి. కోనసీమను తలపించే విధంగా వ్యవసాయం పులివెందుల్లో ఉంది. మరి ఇటువంటి ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గడిచిన కొన్ని రోజులుగా దౌర్జన్యాలు చేస్తూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. వారికి మనం మద్దతు ఇస్తే ఈ దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతాయి. అంటే వారి స్టైల్ ఆఫ్ ఆపరేషనే అది. 4 బ్యాచ్లు పెట్టుకున్నారు. ఆ 4 బ్యాచ్లు పూర్తిగా వాళ్ళ వెహికల్స్ నుండి ఇనుప రాళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కేవలం రేపు ఎల్లుండి పోలింగ్ని పూర్తిగా డిస్టర్బ్ చేసి ప్రశాంతంగా పోలింగ్ జరగకూడదు. ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా పోలింగ్ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. అలా జరగకూడదని చెప్పి ఇష్టం వచ్చినట్టు, కానీ పోలీసులు దీన్ని అవుట్రైట్గా ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వాళ్ళను. ఒక పక్కేమో మా కార్యకర్తలను, నాయకులను కనిపిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరో పక్కేమో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్లో రాళ్లతో వచ్చినా, పెట్రోల్ క్యాన్లతో వచ్చినా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇంకా పర్మిట్ చేస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వెళ్ళి అల్లర్లు సృష్టించడానికి. మరి ఇంత ఘోరమైన పోలీసింగ్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతాయన్న ఈ ఎన్నికల్లో మరొక్కసారి పులివెందుల ప్రజలను మనవి చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఎంత హెరాస్మెంట్ అంటే భరించలేని హెరాస్మెంట్. ఒక్కొక్కరి పరిస్థితి ఏంటంటే నిజంగా మా కార్యకర్తలు పోలీసులు ఇష్టం వచ్చినట్టు రిమాండ్కి ఒకవైపు పెడతా ఉన్న అరెస్టులు చేసి మా కార్యకర్తలు ఏమాత్రం బెదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ టు వైసీపీ కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు దొరకడం మా అదృష్టం, మా పార్టీ అదృష్టం, మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మన కార్యకర్తలందరం, మన నాయకులందరం మన ఐక్యతతో మన సంఘటితంగా ఉండి ఈ ఎన్నికలను, తెలుగుదేశం పార్టీ అరాచకాలను మనం ఎదుర్కొని ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపించి ఖచ్చితంగా పులివెందుల మండలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మనవి చేస్తూ ముఖ్యంగా మహిళలకు ఒక మనవి చేస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తూ ఉన్నారు. మా నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే పరిస్థితి వస్తే అవసరమైతే మహిళలు ముందుకొచ్చి ఏజెంట్లుగా కూర్చొని ఊళ్ళో నుంచి ఓటర్లను పిలుచుకొచ్చి ఓటేపించి మహిళలే ఎలక్షనీరింగ్ చేయమని, మహిళలే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళమని పులివెందుల మండలంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఉన్నా, అర్జిస్తూ ఉన్నా. మీరే ఈ ఎలక్షన్ భారాన్ని మోసి ముందుకు తీసుకెళ్ళి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా మా కార్యకర్తలను ఎంత ఇబ్బందులు పెట్టినా మహిళలు సైతం ముందుకొచ్చి ఈ ఎలక్షన్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళమని ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క చెల్లెమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇటువంటి దాడులు ఏ ఒక్కరు కూడా సహించరు. ఇటువంటి అన్యాయమైన పోలీసింగ్ని ఏ ఒక్కరు కూడా సహించరు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. పులివెందుల బ్రాండ్ను, పులివెందుల ఖ్యాతిని కాపాడమని చెప్పి ప్రతి ఒక్క పులివెందుల మండల ఓటర్ను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.